ఫ్రెండ్స్, మా టీమ్‌కి ఒక చిన్న ఫేవర్ చేయరా? అది ఏంటి అంటే, మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ కొట్టండి. దీని ద్వారా ఏమవుతుందంటే, మీకు ఎంతమందికి ఈ వీడియో నచ్చుతుంది, అదే రకంగా మా ప్రాసెస్ అనేది, మై వే ఆఫ్ టీచింగ్ అనేది మీకు ఎంతమందికి నచ్చుతుందో తెలుస్తుంది. అదే రకంగా నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మీకు ఏవైనా సజెషన్స్ ఉంటే, ఇంకా ఏమైనా మోడిఫికేషన్స్ చేయాల్సి ఉంటే దయచేసి కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. దీని ద్వారా నెక్స్ట్ రాబోయే వీడియోస్ని ఇంకా మరింత బెటర్గా చేసేయడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 10th క్లాస్ ఎన్సీఆర్టీ పొలిటికల్ సైన్స్ చాప్టర్ 1 పవర్ షేరింగ్. సో ఇక్కడ పవర్ ఎవరిది అంటే గవర్నమెంట్స్ యొక్క పవర్ అనమాట. సో ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క సరౌండింగ్ పైన గవర్నమెంట్కి పవర్ ఉంటుంది. ఆ దేశంలో ఉన్న ప్రతి సిటిజన్ పైన గవర్నమెంట్కి పవర్ ఉంటుంది. ఆ దేశంలో ఉన్న రిసోర్సెస్ పైన గవర్నమెంట్కి పవర్ ఉంటుంది. అయితే ఇక్కడ గవర్నమెంట్ అంటున్నాం కదా, గవర్నమెంట్లో వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మనకి మోనార్కీ సిస్టమ్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మోనార్కీ అంటే రాజరికము అని, అంటే కింగ్ అనేవాడు సుపీరియర్గా ఉంటాడు. సో ఆయన చేతిలోనే అన్ని పవర్స్ కూడా ఉంటాయి. కానీ ఇక్కడ డెమోక్రటిక్ సెటప్కి వచ్చేటప్పుడు అనమాట, రాజరికం లాగా ఒక్కరి చేతిలో పవర్ కాదు, పవర్ అనేది ఏమవుతూ ఉంటుంది అంటే షేరింగ్. అంటే డెమోక్రటిక్ సెటప్లో మనకనమాట పవర్స్ అనేవి షేర్ చేసేస్తూ ఉంటాయి. 9th క్లాస్లోని వర్కింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనే చాప్టర్లో మనం పవర్స్ ఎలా షేర్ చేస్తారు అనేది జస్ట్ వన్ మెథడ్ నేర్చుకున్నాం. అదేంటంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఇలా అనమాట 3 రకాలుగా అనమాట పవర్స్ని షేర్ చేస్తారని కూడా మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం. సో లెజిస్లేచర్ అంటే ఇక్కడ చట్టాలను తయారు చేసే పవర్ ఒకరికి ఇచ్చాం, ఆ చట్టాలు ఇంప్లిమెంట్ చేసే పవర్ని ఇంకొకరికి ఇచ్చాం. అదే రకంగా ఇక్కడ ఈ చట్టాల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటాయి, సమాజంలో ఎవరికైనా న్యాయం జరిగించాల్సి ఉంటే వాడి న్యాయం తీర్చే పరిస్థితిని, అదే రకంగా న్యాయం తీర్చే పనిని వేరే వాళ్ళకి ఇచ్చాం, అది జ్యుడిషియరీకి ఇచ్చాం. ఇలా అనమాట మన దేశంలో అనమాట పవర్ని అనమాట 3 రకాలుగా షేర్ చేస్తాం. అయితే ఈ చాప్టర్లో ఏం నేర్చుకుంటాం అని అంటే, ఈ చాప్టర్లో అనమాట మనం అక్కడ జస్ట్ 1 మెథడ్ ఆఫ్ పవర్ షేరింగ్ నేర్చుకున్నాం. కానీ ఇంకా రిమైనింగ్ 3 మెథడ్స్ కూడా ఉన్నాయి. సో టోటల్గా పవర్ షేరింగ్ అనేది 4 మెథడ్స్. అయితే 1 మెథడ్ అనమాట ఆల్రెడీ 9th క్లాస్లో నేర్చుకున్నాం. అయితే రిమైనింగ్ 3 పవర్ షేరింగ్స్ మెథడ్స్ అనమాట ఈ చాప్టర్లో నేర్చుకుంటాం. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఛానల్. ఈ లెసన్కి సంబంధించిన నోట్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అదే రకంగా అన్ని లెసన్కి సంబంధించిన నోట్స్ కావాలనుకుంటే avigna.com అని సెర్చ్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ ఎస్సే, సైంటిఫిక్ నాలెడ్జ్ కావాలని అనుకుంటే golearner.in అనే వెబ్సైట్ని చూడండి. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో మనం ఏం గమనించవచ్చు అంటే, ఆ చాప్టర్కి సంబంధించి ఏదైనా తెలుసుకోవాలని అనుకుంటే దానికి ముందుగానే దానికి సంబంధించిన హిస్టరీని కానీ, లేకపోతే దానికి సంబంధించిన ఏదైనా ఒక స్టోరీని కానీ ముందుగానే ఇస్తున్నారు. అదే రకంగా ఈ చాప్టర్లో కూడాను మనకి 2 లైవ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో ఈ ఎగ్జాంపుల్స్ ఏంటంటే రియల్గా జరిగినవి, ఆల్రెడీ ఈ చాప్టర్కి సంబంధించిన కాన్సెప్ట్ మీద ఆల్రెడీ హిస్టరీలో జరిగినవే అనమాట. సో అవి ఏంటి అని అంటే, ఒకటి బెల్జియం అనే కంట్రీ గురించి, అదే రకంగా మరొకటి శ్రీలంక అనే కంట్రీ గురించి. ఇక్కడ ఈ 2 దేశాల్లో అనమాట అసలు పవర్ షేరింగ్ అనేది ఎలా జరిగింది అనేది ఇక్కడ ఈ 2 స్టోరీస్లో మనం తెలుసుకుందాం. ముందుగా బెల్జియం కంట్రీని తీసుకుంటాం. సో బెల్జియం కంట్రీ యొక్క మ్యాప్ ఎలా ఉంటుందంటే ఇదిగో ఎలా ఉంటుంది. సో ఈ కంట్రీకి ఉన్న స్పెషాలిటీ ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ కంట్రీ ఎక్కడ ఉందంటే యూరోప్లో ఉంది. దీనికి ఉన్న బౌండరీస్ కంట్రీస్ ఏంటంటే, దీంతో పాటు సరిహద్దుగా ఉన్న కంట్రీలు ఏంటంటే జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్ అనేవి ఈకి సరౌండింగ్స్, అదే రకంగా బౌండరీ కంట్రీస్ అనమాట. సో ఇది మన టెక్స్ట్ బుక్లో పవర్ షేరింగ్ అనే కాన్సెప్ట్ దగ్గర ఇంతగా హైలైట్ చెప్పవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఈ దేశంలో ఉన్న ప్రజల్లో ఉన్న డైవర్సిటీ మనకు అనమాట ఈ చాప్టర్లో మనకి మెన్షన్ చేయడానికి, ఈ చాప్టర్ని అనమాట హైలైట్ చేయడానికి ఈ కంట్రీని అనమాట తీసుకున్నారు. సో ఏంటి ఈ డైవర్సిటీ అనేది చూసుకున్నట్లయితే, ఇక్కడ మనకి మేజర్గా 2 రీజన్స్ కనిపిస్తాయి. అవి ఏంటంటే, ఒకటి అనమాట ఫ్లెమిష్ రీజన్, సో సెకండ్ వన్ చూసుకున్నట్లయితే వాలూన్ రీజన్ అనమాట. సో మొదటిది ఫ్లెమిష్ రీజన్, సెకండ్ చూసుకున్నట్లయితే వాలూన్ రీజన్. ఇక్కడ ఈ ఫ్లెమిష్ రీజన్ ఉంది కదా, ఎల్లో కలర్లో ఉంది. ఇక్కడ ఏ భాష మాట్లాడే వాళ్ళు ఉంటారంటే డచ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. సో డచ్కి ఎంత పర్సంటేజ్ పీపుల్ డచ్ మాట్లాడుతున్నారంటే, సుమారుగా ఆ దేశం మొత్తం మీద అనమాట 59% పీపుల్ అంట డచ్ మాట్లాడతారు. నెక్స్ట్ ఈ కింద ఉన్న వాలూన్ అనే ప్లేస్ కనిపిస్తుంది కదా, రెడ్ కలర్లో ఉంది. ఇక్కడ వీళ్ళు మాట్లాడే భాష ఏంటి అని అంటే ఫ్రెంచ్. సో వీళ్ళు మాట్లాడే ఫ్రెంచ్ లాంగ్వేజ్
లాంగ్వేజ్ ఎంత శాతం మంది ఉన్నారంటే 40% ఆఫ్ పీపుల్ అంటే ఇక్కడ ఫ్రెంచ్ మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఇంకొక థర్డ్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంది, అదేంటంటే జర్మన్. ఈ జర్మన్ ఇక్కడ ఉంది కదా ఈ రీజన్లో అనమాట, వాళ్ళు అనమాట జర్మన్ మాట్లాడతారు. వీళ్ళు ఎంత మంది ఉంటున్నారంటే నియర్లీ ఒక 10% అనుకుంటున్నాను. ఈ 10% పీపుల్ అనమాట జర్మన్ మాట్లాడుతున్నారు. సో దీన్ని బట్టి అర్థమైంది కదా ఇక్కడ ఈ దేశంలో మెజారిటీస్ ఎవరు అని అంటే డచ్ మాట్లాడే వాళ్ళు అనమాట మెజారిటీస్. అదే రకంగా మైనారిటీస్ ఎవరంటే ఇక్కడ ఈ ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు అనమాట మైనారిటీస్. అయితే ఇది ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ ఉందన్నమాట ఆ దేశానికి సంబంధించి. ఆ ట్విస్ట్ ఏంటంటే ఆ బెల్జియం అనే కంట్రీకి రాజధాని పేరు బ్రసెల్స్. సో ఇక్కడ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా ఈ కంట్రీ ఇదే అనమాట ఆ దేశం యొక్క రాజధాని. సో ఈ రాజధాని యొక్క కండిషన్ చూసుకున్నట్లయితే 80% ఆఫ్ పీపుల్ అంటే ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు, అదే రకంగా 20% ఆఫ్ పీపుల్ అనమాట డచ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే దేశం మొత్తం మీద మెజారిటీ ఎవరంటే ఈ డచ్ వాళ్ళు, అదే రకంగా దేశం మొత్తం మీద మైనార్టీ ఎవరంటే ఇక్కడ ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు అనమాట మైనార్టీ. కానీ రాజధాని విషయానికి వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ మెజారిటీ ఎవరు అవుతున్నారంటే ఫ్రెంచ్ వాళ్ళు అనమాట. ఈ ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు అనమాట 80% మంది రాజధానిలో స్థిరపడ్డారు. అదే రకంగా ఇక్కడ డచ్ మాట్లాడే వాళ్ళు అంటే రాజధానిలో డచ్ మాట్లాడే వాళ్ళు అనమాట ఎంతమంది ఉన్నారంటే 20% అనమాట. దేశం మొత్తం మీద కన్సిడర్ చేస్తున్నట్లయితే ఇక్కడ డచ్ మాట్లాడే వాళ్ళు అనమాట మెజారిటీ. కానీ రాజధాని పరంగా చూసుకున్నట్లయితే ఈ మెజారిటీ ఎవరు అవుతున్నారంటే ఫ్రెంచ్ వాళ్ళు అనమాట ఇక్కడ మెజారిటీ అవుతున్నారు. ఇది కండిషన్. 1950-1960 టైంలో ఇక్కడ ఈ రెండు కంట్రీస్ ఈ రెండు ప్రజల మధ్య చిన్న గొడవలు వచ్చాయంట. దేని గురించి అంటే ఇక్కడ ఈ మైనారిటీగా ఉన్నారు కదా ఈ ఫ్రెంచ్ వాళ్ళు అనమాట వాళ్ళ దేశంలోనే ఎకనామిక్ విషయాల్లోనూ అదే రకంగా ఆ దేశానికి సంబంధించిన ఈ డెవలప్మెంట్ బెనిఫిట్కి సంబంధించి అన్ని విషయాల్లో కూడాను ఇక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఒకంత ముందుగా ఉన్నారు. అదే రకంగా ఎడ్యుకేషన్ ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఈ మెజారిటీ అయిన డచ్ వాళ్ళు అనమాట చాలా వెనకబడ్డారు కొద్దిగా అనుకోని అనమాట, కొద్దిగా గొడవలు చేశారు. ఎప్పుడంటే 1950-1960. సో ఈ రెండు కంట్రీస్ అనమాట ఏం చేశాయి, ఈ రెండు ప్రాంతాల వారు అనమాట ఏం చేశారు అనేది ఇప్పుడు మనం లేటర్ లెసన్లో చూద్దాం. అంతకన్నా ముందు మనం శ్రీలంక కంట్రీ గురించి కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ శ్రీలంక కంట్రీ యొక్క మ్యాప్ చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే శ్రీలంక మ్యాప్ ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ శ్రీలంక మ్యాప్ చూసుకున్నట్లయితే శ్రీలంకలో ఇది ఒక డైవర్సిఫైడ్ కంట్రీ. మన ఇండియాలాగే ఈ కంట్రీ కూడాను ఒక డైవర్సిఫైడ్ కంట్రీ. సౌత్ ఈస్ట్ ఏషియాలో మనం చూసుకున్నట్లయితే మ్యాక్సిమం చాలా కంట్రీస్ కూడాను డైవర్సిఫైడే ఎక్కువ ఉంటాయి, వాటిలో అనమాట డైవర్సిటీ మనకు కనిపిస్తుంది. అయితే శ్రీలంకలో మనం మేజర్గా చూడగలిగిన ఈ డైవర్సిటీస్ ఏంటి అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటగా ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా ఎక్కువ ప్రాంతాన్ని ఆక్యుపై చేసిన వాళ్ళు, చాలా ఎక్కువ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే సిన్హలీస్ అంటారు. ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నారు కదా వీళ్ళే అనమాట సిన్హలీస్, ఈ ప్రాంతం వాళ్ళు. సో ఇక్కడ సిన్హలీస్ అనే మాట వచ్చింది కాబట్టి ఈ సిన్హలీస్ లాంగ్వేజ్ని మాట్లాడే వాళ్ళు ఎవరంటే బుద్ధిస్ట్స్ అనమాట. సో బుద్ధ మతాన్ని నమ్ముకున్న వాళ్ళందరూ కూడాను సిన్హలీస్ లాంగ్వేజ్ మాట్లాడుతారు. నెక్స్ట్ వీళ్ళ యొక్క శాతం ఎంత ఉంది, వీళ్ళ యొక్క పర్సంటేజ్, వీళ్ళ యొక్క ఎంతమంది వీళ్ళ పాపులేషన్ అనమాట ఆ కంట్రీలో ఉన్నారంటే 74% ఆఫ్ పీపుల్ అంటే ఇక్కడ సిన్హలీస్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ ఆరెంజ్ కలర్లో ఉంది కదా, ఈ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా ఇదందరూ కూడాను ఎవరంటే శ్రీలంకలోని తమిళ్ మాట్లాడే వాళ్ళు. సో శ్రీలంక ప్రాంతం నేటివ్గా ఉన్న తమిళియన్స్ అనమాట, వాళ్ళు తమిళ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు తమిళ్. నెక్స్ట్ ఇక్కడ మనకి బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కదా, ఈ బ్రౌన్ కలర్ మాట్లాడే వాళ్ళు అదే రకంగా ఈ బ్రౌన్ కలర్ రీజన్ ఏం చూపిస్తుందంటే వేరే దేశం నుండి వచ్చి అంటే వేరే ప్రాంతాల నుండి అంటే ఇక్కడ ఇండియా నుండి కానీ సరౌండింగ్ కొలోనియల్కి సంబంధించి బ్రిటిష్కి సంబంధించి కొన్ని ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు అనమాట ఈ బ్రౌన్ కలర్లో చూపెట్టారు. సో వీళ్ళు కూడాను తమిళ్ మాట్లాడే వాళ్ళే, కాకపోతే వీళ్ళు అనమాట నేటివ్ తమిళియన్స్ కాదు, వేరే ప్రాంతం నుండి వచ్చేసి తమిళ్ మాట్లాడుతున్న వాళ్ళు. అంటే ఇండియా నుండి వచ్చిన హిందూస్ తమిళ్ మాట్లాడతారు, అదే రకంగా కొంతమంది ముస్లిమ్స్ తమిళ్ మాట్లాడతారు. ఇంకా చూసుకున్నట్లయితే ఆ ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతం నుండి వచ్చిన కొంతమంది క్రిస్టియన్స్ కూడాను తమిళ్ మాట్లాడుతూ ఉంటారు, ఈ బ్రౌన్ కలర్ సూచిస్తున్నట్టుగా. నెక్స్ట్ ఇక్కడ మనకి అక్కడక్కడ బ్రౌన్గా కనిపిస్తున్నాయి కదా వీళ్ళందరూ కూడాను ముస్లిం యొక్క ప్లేసెస్ అనమాట. ఆ శ్రీలంకలో మనకు కనిపించే ప్లేసెస్ ఈ బ్రౌన్ కలర్లో కనిపించేవి. సో ఇక్కడ మనకి దీన్ని బట్టి అర్థమైంది ఏంటి అని అంటే ఈ దేశంలో మెజారిటీ ఎవరంటే బుద్ధిస్ట్, ఏదైతే సిన్హలీస్ లాంగ్వేజ్ మాట్లాడుతూ
మాట్లాడుతున్న బుద్ధిస్ట్ ఉన్నారో వీళ్ళు అనమాట ఆ దేశంలో మెజారిటీ. అదే రకంగా మైనారిటీ ఎవరు అని అంటే ఇక్కడ ఆ దేశంలో తమిళ్ మాట్లాడుతున్న ఈ 18% మంది అనమాట ఇక్కడ మైనారిటీస్. సో ఈ తమిళ్ మాట్లాడిన వాళ్ళు కూడాను 2 కైండ్స్గా విభజించబడిపోయారు. వాళ్ళు ఎవరంటే శ్రీలంకకు సంబంధించిన వాళ్ళు అనమాట తమిళ్ మాట్లాడుతున్న వాళ్ళు. అదే రకంగా వేరే దేశం నుండి ఆ ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి వేరే ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి వలస వచ్చిన తమిళియన్స్ కూడాను ఈ ప్రాంతంలో ఉన్నారు. సో ఇప్పుడు ఈ 2 దేశాలు బెల్జియం అదే రకంగా శ్రీలంక దేశంలో ఈ 2 దేశాల్లో కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఆ దేశంలో అనమాట పవర్ షేరింగ్ ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా శ్రీలంక గురించి తెలుసుకుందాం. ఇక్కడ టైటిల్ చూసుకున్నట్లయితే మెజారిటోరియనిజం. ఇక్కడ ఈ టైటిల్లోనే ఇక్కడ సింపుల్గా ఒక యజాన్ని ఇచ్చారు. సో ఇదేంటంటే ఈ మెజారిటోరియనిజం అంటే ఏంటంటే ఆ దేశంలో ఎవరైతే మెజారిటీస్ ఉంటారో వాళ్ళే అనమాట ఆ కంట్రీని రూల్ చేయాలి. అదే రకంగా ఏ ఆపర్చునిటీస్ ఉన్నా కూడాను ఆ దేశంలో ఉన్న మెజారిటీస్ అనమాట వాటిని ముందుగా ఎక్యూట్ చేసుకోవాలి, వాటిని ముందు అనమాట సెక్యూర్ చేసుకోవాలి, వాటిని ముందు అనమాట గ్యాదర్ చేసుకునే విధంగా ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీనే మనం ఏమంటామంటే మెజారిటోరియనిజం అంటాం. అంటే ఏ అవకాశం దొరికినా సరే, ఏ చిన్న అవకాశం దొరికినా సరే ముందు మెజారిటీ పీపుల్కే పొందాలి, అదే రకంగా ముందు మెజారిటీ వాళ్ళే అనమాట దాన్ని ఆస్వాదించాలి అనే ఒక తత్వాన్ని మనం ఏమంటామంటే మెజారిటోరియనిజం అని అంటాం. ఇక్కడ మనకి శ్రీలంకలో కూడా ఇది వచ్చింది అనుకుని చెప్పారు ఇక్కడ ఆథర్ అనమాట. సో 1948లో అనమాట ఇక్కడ ఈ శ్రీలంక అనే కంట్రీ ఏం చేసిందంటే వాళ్ళంటే ఇండిపెండెన్స్ సాధించారు. 1815లో వాళ్ళు కొలోనియల్ పీరియడ్కి వెళ్ళిపోయారు. అంటే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళ కంట్రీని 1850లో ఆక్యుపై చేశారు. తిరిగి 1948లో ఈ దేశంలో అనేక ప్రొటెస్ట్ అదే రకంగా అనేక నిరసనలు చేయడం వల్ల అనమాట 1948లో వాళ్ళు ఇండిపెండెన్స్ సాధించారు. ఇంతవరకు బాగానే ఉంది. సో ఇక ఆ దేశంలో అనమాట మెజార్టీ ఎవరంటే సింహలీలు అనుకుని చెప్పుకున్నాం. ఈ సింహలీస్ మెజార్టీ. సో వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ని అనమాట ఫామ్ చేశారు. డెమోక్రటిక్ కానీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఫామ్ చేశారు. అయితే 1956లో ఒక యాక్ట్ అనమాట ఈ గవర్నమెంట్స్ పాస్ చేసి అది ఏంటంటే ఆ దేశంలో ఉన్న సింహలీస్ అనే లాంగ్వేజ్ని అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తిస్తున్నాము అనుకుని అనమాట చెప్పారు. కానీ ఆ దేశంలో ఇక్కడ 18% ఉన్న తమిళ్ లాంగ్వేజ్ని మాత్రం వాళ్ళు అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించలేదు. కానీ అంతవరకు అనమాట ఆ దేశంలో ఉన్న తమిళ్ వాళ్ళు కొద్దిగా ఊరుకున్నారు. మా తమిళ్ని తక్కువగా చేసినప్పటికీ కూడాను వాళ్ళు తమిళ్కి ప్రత్యేక గుర్తింపు ఇవ్వకపోయినంత వరకు కూడా వాళ్ళు ఊరుకున్నారు. నెక్స్ట్ ఏమైందంటే ఇంకా వీళ్ళు సింహలీస్ని అఫీషియల్ లాంగ్వేజ్గా చేయడమే కాకుండా ఆ దేశంలో ఉన్న ఏ ఆపర్చునిటీస్ వచ్చినా, ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ వచ్చినా, ఎటువంటి యూనివర్సిటీకి సంబంధించిన పొజిషన్స్, ఆ యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ ఇలాంటి పెద్ద పెద్ద పదవులు చూసుకున్నా సరే ముందుగా అనమాట ఎవరికి ఇస్తున్నారంటే సింహలీస్ పీపుల్కే ఇస్తున్నారు. అంటే ఈ దేశంలో ఉన్న ఈ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా ఈ మెజారిటీ పీపుల్కే అనమాట ఇస్తున్నారంట. నెక్స్ట్ ఇంకేం చేసుకున్నారంటే ఆ దేశంలో ఉన్న బుద్ధిజంని ప్రొటెక్ట్ చేయడానికి కూడాను వాళ్ళు అనమాట లాస్ చేశారు. వాళ్ళ కాన్స్టిట్యూషన్ అనమాట అమెండ్ చేశారు. సో వాళ్ళ యొక్క మెయిన్ రిలీజన్ అయినటువంటి బుద్ధిజాన్ని కూడాను వాళ్ళు కాపాడుకోవడానికి అనమాట వాళ్ళ కాన్స్టిట్యూషన్ చేస్తారు. ఎంతవరకు బాగానే ఉంది, వాళ్ళ గురించి అనమాట వాళ్ళు చూసుకునే ఉంటున్నారు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు అనమాట తమిళ పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ని పక్కన పెట్టేసి ఆ దేశంలో మైనారిటీ అయినటువంటి ఈ తమిళ పీపుల్ యొక్క ఇంట్రెస్ట్ని అనమాట పక్కన పెట్టేసి వాళ్ళ గురించి పట్టించుకోకుండా వాళ్ళ కాన్స్టిట్యూషన్లో కూడాను వాళ్ళ గురించి ఎటువంటి పెద్దగా అనమాట వాళ్ళ పాత్ర లేకుండా చేస్తారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు సింపుల్గా ఏలియనేషన్ చేశారు. అంటే వాళ్ళని అనమాట పక్కకి నెట్టేశారు. దీని ద్వారా ఏమైందంటే వీళ్ళు అనమాట కాన్స్టిట్యూషన్లోటి అదే రకంగా గవర్నమెంట్కి సంబంధించిన పాలసీస్ ఏవి కూడాను వీళ్ళ గురించి అనమాట పెద్దగా చేయట్లేదు. అదే రకంగా వాళ్ళకుండే పొలిటికల్ రైట్స్ కూడాను ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి జాబ్స్ అదే రకంగా ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడాను ఇగ్నోర్ చేసేస్తున్నారంట. సో దీన్ని బట్టి ఏమవుతుందంటే ఆ దేశంలో ఈ తమిళియన్స్ అనే వాళ్ళు పేరుకే ఉన్నారు తప్ప ఎటువంటి ఆపర్చునిటీస్ కానీ, ఎటువంటి పొలిటికల్ రైట్స్ ఇష్యూ కానీ, ఎటువంటి ఈ జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఏవి చూసుకున్నా సరే వాళ్ళకి అనమాట అవకాశం లేకుండా అయిపోయాయి. సో ఇదంతా గమనించిన ఈ తమిళ పీపుల్ శ్రీలంకలో ఉన్న తమిళ పీపుల్ ఏం చేశారంటే ఇక ప్రొటెస్ట్ అన్నట్టు మొదలుపెట్టారు. ఏ సంవత్సరంలో అంటే 1980 టైంలో అనమాట వాళ్ళు ప్రొటెస్ట్ అన్నట్టు మొదలుపెట్టారు. ఇలా మొదలుపెట్టిన వీళ్ళు మొదటగా ఏం చేశారంటే దేశంలో అనమాట ముందుగా తమిళ్ని అఫీషియల్ లాంగ్వేజ్గా చేయమన్నారు. ఇంకా వీళ్ళు అనమాట కొన్ని పార్టీస్గా ఫామ్ అయ్యేసి సో ఈ ప్రొటెస్ట్ కోసం అనమాట వాళ్ళు పార్టీస్గా ఫామ్ అయ్యేసి పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అనమాట 1980 నుండి స్టార్ట్ చేసి వాళ్ళు అనమాట మాకు సపరేట్గా తమిళ వాళ్ళందరికీ కూడాను ఒక సపరేట్ దేశం ఇచ్చేయండి అనుకుని చెప్పేశారు. సో తమిళ్ ఈలం అనే ఒక దేశాన్ని మాకు సపరేట్గా ఇచ్చేయండి అనుకుని ప్రొటెస్ట్ మొదలు పెట్టారు.
ఇంకా ఏమైందంటే ఆ దేశంలోట అనమాట వాళ్ళు చేసిన ఈ మెజారిటీజంకి వీళ్ళు ఎదుర్కొనడానికి ఇక్కడ తమిళ అఫీషియల్ లాంగ్వేజ్గా చేయమనడం, అదే రకంగా సపరేట్గా దేశం కావాలనుకుని ఒక ప్రతిపాదన ముందుకు తీసుకుని వెళ్ళడం. మూడోది ఏంటంటే సివిల్ వార్ కూడాను వచ్చేసింది. అంటే అంతర్యుద్ధం. సింపుల్గా ఏం చెప్పాలంటే ఆ దేశంలో ఉన్న సిటిజన్స్ ఉంటారు కదా, ఆ సిటిజన్స్కి మధ్య అనమాట యుద్ధం వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సిటిజన్స్ అనమాట మాకు మేము ఉండాలి, అదే రకంగా వాళ్ళకి వాళ్ళు ఉండాలి అనుకోని అనమాట సపరేటిజం అనేది ఒకటి స్టార్ట్ అయిపోయింది. సో ఆ దేశంలో అనమాట సివిల్ వార్ వచ్చేసింది. ఇలా వచ్చినప్పుడు ఏమైంది అంటే ఇక్కడ అనమాట వాళ్ళు అనమాట ఇక గొడవలు చేయడం మొదలుపెట్టారు. సుమారుగా చాలా ఎక్కువ మంది అంట చచ్చిపోయారంట. సో వీళ్ళకి వాళ్ళకి అంటే ఇక్కడ ఈ సిన్హలీస్ అనే కమ్యూనిటీ, అదే రకంగా తమిళ్ అనే కమ్యూనిటీ అనమాట, వీళ్ళిద్దరు సిటిజన్స్ కూడా ఇక ఇద్దరికిద్దరు గొడవ పడేసారనమాట, చంపుకున్నారు. ఇలా అనమాట ఆ కంట్రీ అనమాట మొత్తానికి ఎన్నో ఒడిదుడుకులు చాటింది. అదే రకంగా ఎన్నో సివిల్ వార్స్ జరిగాయి, అంతర్యుద్ధం జరిగింది. వాళ్ళనమాట వాళ్ళ యొక్క రైట్స్ గురించి అనమాట పోరాటం చేశారు. ఈ మైనార్టీ అయినటువంటి తమిళ్స్ కూడాను మీరు పట్టించుకోండి, అదే రకంగా మీరు పట్టించుకోకపోతే మాకు సపరేట్గా దేశం ఇచ్చేయండి అనుకుని అనమాట వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. ఇలా అనమాట ఈ గొడవ అంతా కూడా ఎప్పుడు సద్దుమణిగిందంటే 2009లో అనమాట సద్దుమణిగింది. సో ఈ రకంగా అనమాట శ్రీలంక వాళ్ళలో సిచ్యువేషన్ ఉంది. ఈ రకంగా అనమాట పవర్ షేరింగ్ అనమాట ఇక్కడ మేజర్గా ఎవరి దగ్గర ఉంది పవర్, మెజారిటీ దగ్గర ఉంది. సో మైనార్టీ దగ్గర అనమాట అసలు పవర్ కూడా లేదనమాట. సో ఈ రకంగా అనమాట శ్రీలంకలో మనకు పవర్ షేరింగ్ కనిపిస్తుంది. శ్రీలంకలో మనం మెజారిటోరియిజం చూసాం. అక్కడ మెజారిటీ ఎవరు ఎక్కువైతే ఉంటారో వాళ్ళు అనమాట ఆ దేశంలో ఉన్న మైనారిటీని డామినేట్ చేయాలనుకున్నారు. అదే రకంగా ఎటువంటి ఆపర్చునిటీస్ వచ్చినా సరే అవన్నీ కూడాను మెజారిటీనే బలవంతంగా లాక్కోవాలి, మెజారిటీ అదంతా అనుభవించాలనే ఆలోచనతో మనం శ్రీలంక గవర్నమెంట్ చూసాం. ఇక్కడ మనం బెల్జియం గవర్నమెంట్ చూసుకున్నట్లయితే ఆ రకంగా లేదు. ఇక్కడ బెల్జియం గవర్నమెంట్లో అనమాట 1970 నుండి 1993 వరకు అనమాట కాన్స్టిట్యూషన్ వాళ్ళు 4 సార్లు అమెండ్ చేశారు. ఎందు గురించి వాళ్ళు అమెండ్ చేశారంటే ఇక్కడ బెల్జియం వాళ్ళు వాళ్ళ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను కలిసి జీవించడానికి, ప్రతి పర్సన్ కూడా ఈక్వల్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా జీవించడానికి అనమాట 4 times అనమాట అమెండ్ చేశారు. సో ఆ 4 సార్లు అమెండ్మెంట్స్ ఎలా ఉన్నాయంటే ఇదిగో మొదటిది అనమాట చూసుకున్నట్లయితే ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను అంటే డచ్ మాట్లాడే ప్రజలు, అదే రకంగా ఫ్రెంచ్ మాట్లాడే ప్రజలు అనమాట ఆ దేశంలో ఉన్న మినిస్టర్స్, సో డచ్ మాట్లాడే వాళ్ళ దగ్గర నుండి అదే రకంగా ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళ దగ్గర నుండి ఉన్న మినిస్టర్స్ అనమాట ఈక్వల్గా ఉండాలి. సో సెంట్రల్ గవర్నమెంట్స్లో మినిస్టర్స్ ఉంటారు కదా, సో సెంట్రల్ గవర్నమెంట్స్లో మనం లాస్ట్ లెసన్లో ఏం నేర్చుకున్నాం 9th క్లాస్లో. సో ప్రైమ్ మినిస్టర్ యొక్క క్యాబినెట్లో అనమాట సుమారుగా 35 నుండి 40 వరకు మినిస్టర్స్ ఉంటాయి. సో ఆ మినిస్టర్స్కి సంబంధించి అనమాట రకరకాల మినిస్టర్స్ ఉంటారు అనుకుని మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ బెల్జియంలో ఏం చెప్పుకున్నారంటే ఈ మినిస్టర్స్లో కూడాను ఈక్వల్ పార్టిసిపేషన్ ఉండాలి. అంటే ఇక్కడ డచ్ మాట్లాడే వాళ్ళు ఈక్వల్గా ఉండాలి, అదే రకంగా ఇంకా ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు కూడాను ఈక్వల్గా మినిస్టర్స్ ఉండాలి అనుకున్నారు అనమాట. వాళ్ళు ఒక అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు. సో ఇదనమాట ఫస్ట్ అమెండ్మెంట్. నెక్స్ట్ సెకండ్ అమెండ్మెంట్ చూసుకున్నట్లయితే ఇదేమని చెప్పారంటే ఇక్కడ పవర్స్ అనేవి వాళ్ళు ఎవరికి ఇవ్వాలనుకున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్తో పాటుగా స్టేట్కి కూడాను కొంత పవర్స్ అనుకున్నారు. సో ఈ స్టేట్స్ అన్నమాట కేవలం ఫ్రెంచ్లో ఉన్న స్టేట్స్కు, అదే రకంగా డచ్ ప్రాంతంలో ఉన్న స్టేట్స్కో కాదు, మొత్తం దేశంలో ఉన్న అన్ని స్టేట్స్కి కూడాను సిమిలర్గానే పవర్ ఇచ్చారు. ఎక్కడగా తగ్గించడం అంటూ ఎక్కడగా పెంచడం అంటూ కూడా లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ స్టేట్స్ అనేవి కూడాను సబార్డినేట్గా ఉండక్కర్లేదు. సో సెంట్రల్ గవర్నమెంట్కి అనమాట సబార్డినేట్గా వాటి కింద పని చేయాల్సిన అవసరం కూడా లేదు. సో కొంత ఆటోనమస్ పవర్ని కూడా వాళ్ళు ఇచ్చారనమాట. నెక్స్ట్ థర్డ్ అమెండ్మెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ బ్రసెల్స్ అనేది వాళ్ళ దేశం యొక్క రాజధాని. ఈ రాజధానికి అనమాట వీళ్ళు ఏం చేశారంటే సపరేట్గా ఒక గవర్నమెంట్ని కూడా తీసుకుని వచ్చారు. సో బ్రసెల్స్ అనే ప్రాంతానికి సపరేట్గా గవర్నమెంట్ అనేది కూడా ఇచ్చారు. సో ఇక్కడ ఎందుకు ఇది కూడా ఇచ్చారంటే మనకి బ్రసెల్స్ అనే రాజధానిలో 80% అనమాట ఎవరున్నారంటే అక్కడ ఫ్రెంచ్ వాళ్ళు ఉన్నారు, కానీ 20% ఎవరున్నారంటే ఇక్కడ డచ్ వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ డచ్ వాళ్ళు మనం ముందు చూసుకున్నట్లయితే ఈ అమెండ్మెంట్లో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో ఈక్వల్ పార్టిసిపేషన్కి ఒప్పుకున్నారు. అంటే దేశం మొత్తం మీద ఉన్న సెంట్రల్ గవర్నమెంట్కి ఇక్కడ డచ్ వాళ్ళు మెజారిటీ అయినప్పటికీ కూడాను వాళ్ళు ఒప్పుకున్నారు. సో వీళ్ళు ఇక్కడ ఒప్పుకున్నారు కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడాను ఈ బ్రసెల్ అనే రాజధానిలో వీళ్ళు మెజారిటీగా ఉన్న ఫ్రెంచ్ వాళ్ళు కూడాను ఒప్పుకున్నారనమాట. సో మీరు దేశం మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్లో మీరు ఒప్పుకున్నారు కాబట్టి మనం బ్రసెల్స్లో ఉండే గవర్నమెంట్లో కూడాను మీరు ఉండొచ్చు అనుకున్నారనమాట. అంటే ఈక్వల్ పార్టిసిపేషన్ ఉండొచ్చు అనుకున్నారనమాట. ఇక్కడ ఈ ఫ్రెంచ్ వాళ్ళు కూడాను ఒప్పుకున్నారనమాట. నెక్స్ట్ ఫోర్త్ అమెండ్మెంట్ ఏంటి అని అంటే మనం సాధారణంగా
ఎక్కడైనా చూసుకున్నట్లయితే 2 రకాల గవర్నమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్‌లో అయితే ఒకటి సెంట్రల్ లెవెల్‌లో గవర్నమెంట్, అదే రకంగా ఇంకొకటి చూసుకున్నట్లయితే స్టేట్ లెవెల్‌లో గవర్నమెంట్. కానీ ఇక్కడ ఈ బెల్జియం అనే దేశంలో ఎలా కనిపిస్తుందంటే ఇంకొక ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కూడా ఉంది. అది ఏంటంటే కమ్యూనిటీ గవర్నమెంట్ అనమాట. సో ఈ 4th అమెండ్మెంట్‌లో వాళ్ళు ఏం చేశారంటే థర్డ్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్‌ని తీసుకొని వచ్చారు. అది ఏంటంటే కమ్యూనిటీ గవర్నమెంట్ అనమాట. సో ఈ గవర్నమెంట్‌లో చూసుకున్నట్లయితే డచ్, ఫ్రెంచ్, అదే రకంగా జర్మన్ మాట్లాడే వాళ్ళు కూడాను వాటిలో ఉంటారు. సో ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ దేశానికి సంబంధించిన కల్చర్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఆ దేశానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ ఇష్యూస్, ఇంకా లాంగ్వేజ్కి సంబంధించిన ఇష్యూస్, ఈ 3 రకాల ఇష్యూస్కి సెన్సిటివ్ ఇష్యూస్ అయిన ఈ మూడింటిని కూడాను ఈ కమ్యూనిటీ గవర్నమెంట్ అనమాట సాల్వ్ చేస్తుంది. సో ఈ సిస్టమ్ ఎంత బాగుంది అంటే కొంత కాంప్లెక్సిటీగా ఉన్నా, సో అర్థం చేసుకోవడానికి కొంత కాంప్లెక్స్గా ఉన్నప్పటికీ కూడాను ఈ సిస్టమ్ అంతా చాలా బాగా వర్క్ అవుతుంది. అందు గురించి ఈ కంట్రీకి, అదే రకంగా ఈ ప్లేస్లో ఉన్న బ్రసెల్స్ అనే ప్రాంతానికి ఏం చేశారంటే మొత్తం యూరోపియన్ యూనియన్కి, అంటే యూరోపియన్కి సంబంధించిన యూనియన్ ఉంటుంది కదా, యూరోప్లో ఉన్న దేశాలన్నిటికీ కూడాను హెడ్ క్వార్టర్స్కి ఈ బ్రసెల్స్ అనే ప్రాంతాన్ని అనమాట వీళ్ళు ఎన్నుకున్నారు. సో ఈ మొత్తం దేశం, ఈ యూనియన్ మొత్తానికి కూడాను హెడ్ క్వార్టర్స్గా స్థానం సంపాదించింది అంటే అక్కడ గవర్నమెంట్ ఎంత బాగా పనిచేస్తుంది అనేది ఈ ఒక్క పాయింట్ ద్వారా అనమాట మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బెల్జియం కంట్రీకి, అదే రకంగా శ్రీలంక కంట్రీకి ఉన్న తేడాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ బెల్జియం అనే కంట్రీ ఏం చేసిందంటే, బెల్జియం అనే కంట్రీ కలిసి ఉంటే కలదు సుఖం అనే ఫార్ములాను అనమాట ఇంప్లిమెంట్ చేసింది. అందు గురించి వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ దేశంలో ఉన్న యూనిటీని చెడగొట్టకుండా ఏం చేశారంటే ఆ యూనిటీని కాపాడడానికి అనమాట ఆ దేశంలో ఉన్న రకరకాల కల్చర్స్ని, ఆ దేశంలో ఉన్న వేరే వేరే యొక్క ప్రజలు, వేరే వేరే యొక్క కమ్యూనిటీస్ని అనమాట వాళ్ళు రెస్పెక్ట్ చేశారు. సో వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని అనమాట వీళ్ళు రెస్పెక్ట్ చేసి ఇక్కడ పవర్స్, వాళ్ళ దేశంలో ఉన్న పవర్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్కి సంబంధించిన పవర్ని ఈక్వల్గా షేర్ చేసుకున్నారు. అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్స్లో మినిస్టర్స్గా ఉండే పవర్స్ని కూడా ఈక్వల్గా షేర్ చేసుకున్నారు. అదే రకంగా వాళ్ళ కమ్యూనిటీ గవర్నమెంట్కి సంబంధించి దాంట్లో కూడాను పవర్స్ ఈక్వల్గా షేర్ చేసుకున్నారు. అండ్ థర్డ్ ఫార్మ్ ఆఫ్ అయితే ఇక్కడ బ్రసెల్స్ అనే ప్రాంతంలో కూడా వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ కూడాను వాళ్ళ పవర్స్ అనమాట ఈక్వల్గా షేర్ చేసుకున్నారు. కానీ ఇక్కడ శ్రీలంకలో చూసుకున్నట్లయితే వీళ్ళు మెజార్టీని అనమాట, ఈ మెజార్టీ కమ్యూనిటీ అనమాట ఈ మైనార్టీని డామినేట్ చేయాలనే ఆలోచనతో ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న పవర్స్ని ఇక్కడ మైనార్టీస్కి వాళ్ళు షేర్ చేయలేదు. దీనివల్ల ఏమైందంటే ఆ కంట్రీలో ఉన్న యూనిటీకి దెబ్బతినే అవకాశం అనమాట వచ్చిందనమాట. సో ఇలా అనమాట కలిసి ఉంటే కలదు సుఖం అనుకొని ఇక్కడ బెల్జియం నిరూపించింది. అదే రకంగా దురాస దుఃఖానికి చేయటం అనే ఒక కాన్సెప్ట్ని అనమాట మనకి ఇక్కడ శ్రీలంక అనేది ఇంప్లిమెంట్ చేసింది. అదే రకంగా ఇది అనమాట మనకి ఎగ్జాంపుల్గా నిలిచింది శ్రీలంక అనే కంట్రీ. వై పవర్ షేరింగ్ ఈజ్ డిజైరబుల్, ఎందుకు పవర్ షేరింగ్ అనేది ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చూద్దాం. మనం ముందుగా 2 కంట్రీస్ని నేర్చుకున్నాం. అది ఏంటి అంటే ఒకటి బెల్జియం కంట్రీ గురించి తెలుసుకున్నాం, అదే రకంగా శ్రీలంక కంట్రీ గురించి తెలుసుకున్నాం. ఆ 2 కంట్రీస్ యొక్క ఎగ్జాంపుల్స్ని తీసుకొని ఇక్కడ ఈ మొదటి రీజన్ని, సెకండ్ రీజన్ని మనం ఫుల్ఫిల్ చేద్దాం. సో మొదటి రీజన్ చూసుకున్నట్లయితే ఎందుకు మనకి పవర్ షేరింగ్ అవసరం అని అంటే, ఎప్పుడైతే పవర్ షేరింగ్ ఈక్వల్గా ఉంటుందో ఆ కంట్రీలో అనమాట ఈ సోషల్ గ్రూప్స్ మధ్య ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ రావు. సో ఆ సోషల్ గ్రూప్స్లో ఎటువంటి వైలెన్స్ అనేది చెలరేగదు. ఆ సోషల్ గ్రూప్స్లో అనమాట ఎటువంటి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది రాదు. సో పొలిటికల్గా స్టేబుల్గా ఉంటారు ఎప్పుడైతే పవర్ షేరింగ్ ఈక్వల్గా ఉంటుందో. ఒకవేళ కానీ పవర్ షేరింగ్ ఈక్వల్గా లేకపోతే వైలెన్స్ వచ్చే అవకాశం ఉంది, పొలిటికల్గా ఇన్స్టేబుల్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకి శ్రీలంకలో ఏమైంది, అక్కడ అనమాట మెజారిటీ వాళ్ళు పవర్ అనమాట ఫుల్గా తీసుకున్నారు, మైనారిటీ వాళ్ళకి అసలు పవర్స్ ఇచ్చారనుకోవడం మనకు పెద్దగా కనిపించదు. సో పవర్ షేరింగ్ అనేది ఇన్ఈక్వల్గా ఉంది. ఇన్ఈక్వల్గా ఉండడం వల్ల ఏమైంది, అక్కడ ఆ దేశంలో అనమాట సివిల్ వార్ వచ్చేసి ఎంతో వైలెన్స్ వచ్చేసి అనమాట ప్రజలు నరుక్కున్నంతవరకు, ప్రజలు అంతా చంపుకున్నంతవరకు వెళ్ళింది, అంటే వైలెన్స్ వచ్చింది. సెకండ్గా చూసుకున్నట్లయితే పొలిటికల్గా ఇన్స్టెబిలిటీ వచ్చింది. ఎలా పొలిటికల్గా ఇన్స్టెబిలిటీ వచ్చిందంటే శ్రీలంకలో అక్కడ అనమాట ఆ తమిళస్ అందరూ కూడా సోషల్ ఆర్గనైజేషన్స్ స్టార్ట్ చేసుకున్నారు, వాళ్ళకంటూ సంస్థలు స్టార్ట్ చేసుకుని మా తమిళ వాళ్ళందరికీ సపరేట్గా దేశం కావాలి అనుకుని అనమాట అడిగే స్టేజ్కి వెళ్ళిపోయింది. సో దీన్ని బట్టి అనమాట ఎంతగా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వచ్చిందో మనకు అర్థమైంది అనమాట. సో అందు గురించి అనమాట మనకి పవర్ షేరింగ్ అనేది ఈక్వల్గా ఉండాలి. పవర్ షేరింగ్ ఈక్వల్గా లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్స్ అంటే వైలెన్స్ చెలరేగే అవకాశం ఉంటుంది, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనమాట వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకవేళ కానీ పవర్ షేరింగ్ మెజార్టీ చేతిలో ఉంటే ఏమవుతుంది, మెజార్టీ చేతిలోనే పవర్ ఎక్కువగా ఉంటుంది, మైనార్టీ చేతిలో తక్కువగా ఉంటే అప్పుడు సిచ్యువేషన్స్ ఎలా ఉంటున్నాయి అంటే, మొదటగా ఏ డెసిషన్ తీసుకున్నా సరే ముందుగా అది అట్రాక్టివ్ ఆప్షన్గా మనకు కనిపించినప్పటికీ కూడాను అదనమాట లాంగ్ రన్లో చూసుకున్నట్లయితే అది ఎలా లేదైనా సరే ఆ కంట్రీ యొక్క ఇబ్బందుల్ని, ఆ కంట్రీలో ఉన్న మైనార్టీకి
ఇబ్బంది పెట్టేలాగా ఉంటుందంట. దీనివల్ల ఏమవుతుందంటే ఆ కంట్రీలో ఉన్న ప్రజలకు టిరనీ అదే రకంగా ఆప్రెసివ్ నేచర్ వచ్చేలానికి అనమాట ఇది సహకరిస్తుంది. సో ఇటువంటి నేచర్ని అనమాట ఇంప్లిమెంట్ చేయడానికి అనమాట ఈ మెజారిటీ చేతిలో ఎక్కువగా పవర్ ఉంటే మనకి ఈ ఆప్రెసివ్ అదే రకంగా టిరనీ అంటే నియంతృత్వం వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే పవర్ షేరింగ్ ఈక్వల్గా ఉంటుందో అప్పుడు అనమాట ఈ పొలిటికల్గా స్టెబిలిటీ కూడా ఉంటుంది, వైలెన్స్ అనే మాట కూడా ఉండదు. సో ఇదనమాట అందు గురించి పవర్ షేరింగ్ మొదటి రీజన్. పవర్ షేరింగ్ ఎందుకు ఈక్వల్గా ఉండాలి. అండ్ సెకండ్ రీజన్ ఏంటి అంటే పవర్ షేరింగ్ ఎందుకు ఉండాలి ఈక్వల్గా అని అంటే ఇది సెకండ్ రీజన్ అనమాట. ఇది రీజన్ అనకూడదు, ఇది హక్కు కింద అనమాట. ఎందుకు అంటే మనది ఏ కంట్రీ అయితే డెమోక్రటిక్ అనే మాట ఇస్తుందో, ఏ కంట్రీ అయితే డెమోక్రటిక్ అనుకుని ఆ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన ప్రియంబల్లో రాసుకుంటారో అప్పుడు అనమాట ఆ క్షణమే ప్రజలందరికీ పవర్ అనేది ఈక్వల్గా షేర్ అయినట్లు లెక్క. ఎలా అంటే డెమోక్రసీలో మనం ఏం చెబుతాం, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. ఏది జరిగినా సరే ప్రజల కొరకే అనమాట. ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల యొక్క అనే గవర్నమెంట్ అనమాట. సో ప్రతి ఒక్క ప్రజలకి కూడాను పవర్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడే కదా వాళ్ళ రైట్ టు ఓట్ని అనమాట వినియోగించుకుంటారు. వాళ్ళకి నచ్చిన వ్యక్తిని అనమాట వాళ్ళు ఓటు వేస్తారు, నచ్చిన వ్యక్తిని అనమాట రిప్రజెంటేటివ్గా ఎన్నుకుంటారు. సో వాళ్ళ చేతిలో కానీ ఒకవేళ పవర్ లేకపోతే వాళ్ళకి ఓటేసే హక్కు ఉండదు. సో వాళ్ళ తరపున నుండి రిప్రజెంటేటివ్స్ అనమాట వచ్చే అవకాశం ఉండదు. సో వాళ్ళ తరపున వాళ్ళు అనమాట రూల్ చేయడానికి అనమాట అవకాశం లేకుండా పోతుంది. అందు గురించి అనమాట ఇది ఏంటి సెకండ్ రీజన్ అంటే ఇది వాళ్ళకుండే హక్కు, ఇది డెమోక్రసీ యొక్క స్పిరిట్ కాబట్టి ఈ పవర్ షేరింగ్ అనేది డెఫినెట్లీ ఉండాలనుకుని మనకి సెకండ్గా చెబుతుంది. సో ఇక్కడ ఈ 2 రీజన్స్ యొక్క నేచర్ గురించి తెలుసుకుందాం. ఈ 2 రీజన్స్ యొక్క నేచర్ చూసుకున్నట్లయితే మొదటి రీజన్లో ఏమని చెప్పాం, సోషల్ గ్రూప్స్ మధ్య ఎలాగలేదన్నా సరే పవర్ షేరింగ్ ఉండాలి అనుకొని చెప్పాం. ఈయన యొక్క నేచర్ చూసుకున్నట్లయితే ఇది ఒక ప్రుడెన్షియల్ నేచర్ అంట. ఈ ప్రుడెన్షియల్ నేచర్ అంటే ఏంటి అని అంటే ఎప్పుడైతే డెసిషన్స్ ఏవైనా తీసుకుంటారో వాటి యొక్క అవుట్కమ్స్ అనేవి ముందుగానే దూరదృష్టితో ఆలోచించి డెసిషన్స్ తీసుకునే నేచర్ని మనం ఏమంటామంటే ప్రుడెన్షియల్ అంటాం. ఇప్పుడు పవర్ షేరింగ్ అని నీట్గా ఉందనుకో, వాళ్ళు ఏ డెసిషన్ తీసుకున్నా సరే దూరదృష్టితో ఆలోచించుకొని మెజార్టీకి మైనార్టీకి సహకరించే విధంగా ఎటువంటి గొడవలు రాకుండా ఉండేలా అనమాట వాళ్ళు ఆలోచించేసి డెసిషన్ తీసుకుంటారు పవర్ షేరింగ్ ఈక్వల్గా ఉంటే. సో ఈ నేచర్ని మనం ఏమంటామంటే ప్రుడెన్షియల్ నేచర్ అని అంటాం. నెక్స్ట్ సెకండ్ రీజన్లో మనం ఏం చెప్పాం, ఇది హక్కు, కాన్స్టిట్యూషన్లో రాయబడి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్గా రైట్స్ ఉండాలి, ఈక్వల్గా వాళ్ళకంటూ హక్కులు ఉంటాయి అనుకుని రాయబడి ఉంటుంది. సో ఏదైనా ఈ రకమైన సిచ్యువేషన్ మనం చూసుకున్నట్లయితే దీన్ని మారల్ సిచ్యువేషన్ అని అంటాం. సో మనకి ఇక్కడ దొంగతనం చేయకూడదు అనేది ఏంటి, జస్ట్ మనకి ఇక్కడ మత గ్రంథాల్లోనూ లేకపోతే ఏదైనా కథల పుస్తకాల్లోనూ మనకు కనిపించే నీతి అనమాట. సో ఆ నీతి జస్ట్ రాయబడి ఉంటుంది, కానీ వాటిని ఎవరు సెల్ఫ్గా పాటించాలంటే ఆ విషయాన్ని నేర్చుకున్నాం మనమే అనమాట. మనం అనమాట మారల్గా వాటిని మనం ఉపయోగించుకోవాలి, అదే రకం మారల్గా వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ సెకండ్ రీజన్ చూసుకున్నట్లయితే ఇది మారల్ నేచర్, అది జస్ట్ రాయబడి ఉంటుంది, కానీ మన విలువలకు తగ్గట్టుగా మనం ఆ నేర్చుకున్న నీతి ప్రకారంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. దీని యొక్క నేచర్ మారల్. అదే రకంగా మొదటి రీజన్ చూసుకున్నట్లయితే ఎలాగ లేదన్నా సరే పవర్ షేరింగ్ ఈక్వల్గా ఉండాలి. ఈ నేచర్ మనం ప్రుడెన్షియల్ నేచర్ అంటాం. ఈ రకంగా అనమాట ఈ 2 రీజన్స్ వల్ల మనం పవర్స్ ఎలా లేదన్నా సరే డిజైర్ చేయాలి, అదే రకంగా ఎలా లేదన్నా సరే పవర్స్ అనేవి షేర్ చేయాలి. ఇది ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్. అయితే పవర్ షేరింగ్లోని డిఫరెంట్ టైప్స్ని మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా డెమోక్రటిక్ సెటప్లో అసలు పవర్స్ అనేవి ఎందుకు షేర్ చేస్తారని అంటే ఇక్కడ ప్రజలు అనమాట ఒకరిని రూల్ ఎన్నుకుంటారు. సో ఇలా ప్రజలు ఎన్నుకున్న వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు అనమాట ఇక్కడ రూల్ చేయాలి, కానీ రూల్ చేసిన వాళ్ళు అనమాట ఎగైన్ అన్ని పవర్స్ని వాళ్ళ చేతిలో పెట్టుకుని వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి నచ్చిన అమెండ్మెంట్స్ చేసుకొని ఇక ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు శాసిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. అదే రకంగా ఇది ఎగైన్ ఏమవుతుందంటే మళ్ళీ డిస్క్రిమినేషన్ అవుతుంది అనమాట. సో ఈ ప్రాబ్లం రెక్టిఫై చేయడానికి ఏం చేశారంటే మన కాన్స్టిట్యూషన్ మేకర్స్ పవర్స్ అనేవి కేవలం ఎవరో ఒక్కరి చేతిలో కాకుండా పవర్స్ని అనమాట విభజించేస్తారు. సో పవర్స్ని అనమాట రకరకాల బాడీస్కి అనమాట షేర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకదాని మీద ఒకటికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకొకటి అనమాట క్వశ్చన్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే విధంగా ఉండడానికి అనమాట ఈ రకంగా పవర్స్ షేర్ చేశారు. సో మన దేశంలో అయితే పవర్స్ అనమాట 4 టైప్స్గా అనమాట షేర్ అయి ఉన్నాయి. అది ఏంటో ఇప్పుడు డిఫరెంట్ ఫార్మ్స్ మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే మన దగ్గర కనిపించే మొదటి ఫార్మ్ ఆఫ్ షేరింగ్ ఏంటంటే హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్. సో మనందరికీ ఇది బాగా తెలిసిన కండిషన్. అది ఏంటి అంటే మన దేశంలో ఉన్న పవర్ని అనమాట 3 రకాలుగా విభజించారు. మొదటగా చూసుకున్నట్లయితే చట్టాలను తయారు చేయడానికి లెజిస్లేచర్, అదే రకంగా వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ఎగ్జిక్యూటివ్,
అదే రకంగా వీటిలో ఏవైనా ప్రాబ్లం వస్తే ప్రజలందరికీ ఏమైనా తీర్పులు తీర్చాలంటే జ్యుడిషియరీ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రకంగా పవర్ షేర్ చేశారు. అయినప్పటికీ కూడా పవర్ షేర్ చేసినప్పటికీ కూడాను వీళ్ళకి గొడవలు వస్తే మళ్ళీ ఏం చేస్తారు అని అంటే వీళ్ళకి గొడవ వచ్చేటప్పుడు అనమాట ఒక బాడీ అనేది ఉదాహరణకి లెజిస్లేచర్ ఏదైనా ఒక రాంగ్ లాని తీసుకుని వస్తే చట్టపరంగా చెల్లని లాని తీసుకుని వస్తే జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అయ్యేసి వాటిని అనమాట ఏం చేస్తుందంటే వాటిని అనమాట రెడ్యూస్ చేస్తుంది. అదే రకంగా ఆ లా బాగాలేకపోతే వాటిని కొట్టేస్తుంది అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఎగ్జిక్యూషన్లో ఏమైనా రాంగ్స్ వస్తే అంటే పోలీసులు, సిబిఐ ఆఫీసర్స్, సివిల్ సర్వెంట్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళు ఏమైనా రాంగ్స్ చేస్తే వాళ్ళ పైన ఉన్న లెజిస్లేచర్స్ కానీ అదే రకంగా ఈ జ్యుడిషియల్లో ఉన్న ఈ జ్యుడిషియరీ బాడీ కానీ ఇన్వాల్వ్ అయ్యేసి ఏం చేస్తుందంటే వాళ్ళు చేసింది కాన్స్టిట్యూషన్గా ఉందా లేదా అనేది చూసుకొని అనమాట వాటిని కరెక్ట్ చేస్తుంది. ఒకవేళ రాంగ్గా చేస్తుంటే వాళ్ళ యొక్క పవర్ని తీసివేయడం కానీ ఆ సర్వెంట్ యొక్క పరిస్థితిని అనమాట సస్పెండ్ చేయడం కానీ ఈ రకంగా అనమాట వాటిని చెక్ చేస్తూ ఉంటుంది. సో ఇలా అనమాట ఇక్కడ ఏమవుతుందంటే ఒక బాడీ అనమాట వేరే బాడీని అనమాట చెక్ చేస్తుంది. అదే రకంగా వీటన్నిటిని కూడా బ్యాలెన్స్ చేయడానికి అనమాట చూస్తూ ఉంటుంది ఈ రకమైన పవర్ షేరింగ్ మెథడ్ వల్ల. సో దీన్నే మనం ఏమని అంటామంటే చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ అని అంటాం. సో ఈ సిస్టమ్నే మనం చెక్స్ అండ్ బ్యాలెన్స్ సిస్టమ్ అని అంటాం. ఒకవేళ కానీ ఈ 3 పవర్స్ కూడాను చట్టాలను తయారు చేసి వాటిని ఎగ్జిక్యూట్ చేసేసి వాటికి కావాల్సిన ఏదైనా ప్రాబ్లం వస్తే చట్టాలను కూడాను వాళ్ళ తీర్పు చెప్పే పవర్ ఒకరి చేతిలో ఉంటాయి. అంటే రాజులాగా ఒకరి చేతిలో ఉంటే కొన్నిసార్లు సిచ్యువేషన్స్ రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మనకి బాహుబలి సినిమా చూసాం. బాహుబలిలో మనందరికీ తెలుసు మనకి అక్కడ ప్రభాస్ అంటే బాహుబలి అనమాట కరెక్ట్ పర్సన్, అదే రకంగా బల్లాల దేవ అనేది రాంగ్ పర్సన్ అని. సో తన పైన పడిన నిందన అనమాట రమ్యకృష్ణ ఎటువంటి సర్వే కూడా చేయించకుండా ఏది నిజం ఏది అబద్ధం అనేది టెస్ట్ చేయకుండా ఏం చేస్తుంది, జస్ట్ ఒక తీర్పు ఇచ్చేస్తుంది. నువ్వు ఈ రాజప్రసాదం నుండి అనమాట వెళ్ళిపోవాలనుకుని ఒక తీర్పు ఇస్తుంది. ఆ తీర్పు అక్కడ చూసుకున్నట్లయితే మనం సినిమా చూస్తున్న మనందరికీ తెలుసు అక్కడ ప్రభాస్ రాంగ్ చేయలేదు అనుకుని. కానీ అక్కడ ఆ రాజు పదవిలో అంటే రాజమాత పదవిలో ఉన్న ఆవిడ మాత్రం ఏం చేసింది, తన చేతిలో ఉన్న పవర్తో జస్ట్ అనమాట ఒక తీర్పు ఇచ్చేసింది. కానీ ఇక్కడ మన ఇండిపెండెంట్ అంటే మన డెమోక్రటిక్ సెటప్లో ఆ రకంగా అనమాట తప్పుని తప్పు కానీ అదే రకంగా తన కళ్ళెదురుగా ఏదో ఒకటి ఉంది అది నమ్మేసి అనమాట జడ్జిమెంట్స్ ఇవ్వరు. మన ఇండియాలో ఏం చేస్తారు, ప్రతిదీ అది ట్రయల్ వేస్తూ ఉంటారు. ఒకవేళ రాంగ్ డెసిషన్ వచ్చినా సరే తిరిగి అప్పీల్ చేసుకొని అనమాట వేరే ఒక ఫంక్షన్ బాడీ అయినటువంటి వేరే బాడీ కూడాను వాటికి తీర్పే అవకాశాలు ఉన్నాయి. సో ఎటువంటి రాంగ్ డెసిషన్స్ రాకుండా ఎటువంటి రాంగ్ నేచర్ అనేది ప్రబలకుండా అనమాట ఈ టైప్ ఆఫ్ పవర్ షేరింగ్ అనేది హెల్ప్ చేస్తుంది. సో అక్కడ ఒకవేళ కానీ ఆ సినిమాలో కానీ పవర్ షేరింగ్ ఉండుంటే వేరే వాళ్ళు వచ్చేసి అనమాట అడ్డుపడి ఉండేవాళ్ళు మీరు చేసిందే తప్పు అనుకుని. కానీ అక్కడ పవర్ షేరింగ్ లేకపోవడం వల్ల తన మాటకు అనమాట ఎవరు ఎదురు చెప్పలేకపోయారు. అందు గురించి అనమాట ఈ టైప్ ఆఫ్ పవర్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్గా చూసుకున్నట్లయితే ఈ టైప్ ఆఫ్ పవర్ షేరింగ్ని ఏమని పిలుస్తారంటే సెకండ్ టైప్ ఆఫ్ ది ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్ అని అంటారు. సో దీన్ని ఏమని అనొచ్చు అంటే ఫెడరలిజం అనొచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి అని అంటే చాలా దేశాలు వాటి యొక్క ఏరియా చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఏరియా మన ఇండియా లాంటి కంట్రీస్, యూఎస్ఏ లాంటి కంట్రీస్, సో ఇలాంటి కంట్రీస్ అనమాట చాలా ఎక్కువ ఏరియాస్ ఉంటాయి. సో ఇవన్నమాట డైరెక్ట్గా రూల్ చేయడానికి అనమాట కొద్దిగా కష్టం అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు అవి ఏం చేస్తాయంటే 2 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ అనమాట వాళ్ళు అనమాట తయారు చేసుకుంటారు. అది ఏంటంటే దేశం మొత్తం మీద చూసుకున్నట్లయితే సెంట్రల్ గవర్నమెంట్ ఒకటిని తయారు చేస్తారు. అదే రకంగా ఇంకా అదే ప్రాంతంలో వాటికి ఆ దేశాన్ని అనమాట రకరకాల భాగాలకు విభజించేసి ఆ ప్రాంతంలో కూడా ఒక గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. మన ఇండియాలో ఏమవుతారంటే ఆ టైప్ ఆఫ్ చిన్న చిన్న ప్రాంతాలని స్టేట్స్ అని అంటారు. సో మన ఇండియాని అనమాట ఒకటి ఈ ప్రావిన్సెస్ లెవెల్లో కానీ చిన్న చిన్న ప్రాంతాల లెవెల్లో మనకి స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి. అదే రకంగా దేశం మొత్తం మీద అనమాట మనకి సెంట్రల్ గవర్నమెంట్స్ ఉంటాయి. సో ఈ కరోనా టైంలో మనం క్లియర్గా చూసామన్నమాట వీటి యొక్క ఫంక్షన్స్ ఎలా ఉంటాయి, సో సెంట్రల్ గవర్నమెంట్ ఎలా అనమాట వీటన్నిటిని మేనేజ్ చేస్తుంది అనుకుని కరోనా టైంలో నీట్గానే చూసాం. సో ఇక్కడ ఏమైంది, పవర్ అనేది ఎవరో ఒక్కరి చేతిలో కాకుండా పవర్ అనేది మనకి ఇక్కడ సెంట్రల్ లెవెల్లోనూ అదే రకంగా ఇక్కడ స్టేట్ లెవెల్లోనూ పవర్స్ అనేవి షేర్ చేసుకున్నాం. దీని ద్వారా ఏమవుతుందంటే ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఎఫిషియన్సీ అనేది పెరిగేసి అనమాట ఇంకా అనమాట కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఆ ప్రాంతానికి సంబంధించి డెవలప్మెంట్ని చేయడానికి అనమాట కరెక్ట్ డెసిషన్ తీసుకోవడానికి ఈ టైప్ ఆఫ్ పవర్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అదే రకంగా కీ రోల్ ప్లే చేస్తుంది.
ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక ఉదాహరణ తీసుకుంటాం. అక్కడ మనకి కేంద్రంలోటి ఢిల్లీలో ఉన్నారు వ్యక్తులు. సో కేవలం ఒక గవర్నమెంట్ మన ఇండియాలో ఉంటే ఆ ప్రాంతం వాళ్ళనమాట అక్కడ నుండి అనమాట ఆయన దేశంలో ఎక్కడో చిట్ట చివరన ఆ తమిళనాడులోని చివరి ప్రాంతంకి ఏదైనా ఒక డెసిషన్ ఇవ్వాలన్నా సరే, ఏదైనా ఒక మాడిఫికేషన్ చేయాలన్నా సరే కొద్దిగా కష్టం అవుతుంది. కానీ ఒకవేళ కానీ అక్కడ వేరే సెంట్రల్ గవర్నమెంట్స్ కాకుండా స్టేట్ గవర్నమెంట్స్ ఉండడం చేత ఏమవుతుంది, వాటి యొక్క వ్యూ అనేది పెరుగుతుంది, వాటి యొక్క సర్వీలెన్స్ పెరుగుతుంది అనమాట, నిఘా పెరుగుతుంది. సో ఆ ప్రాంతానికి ఏం కావాలి, ఆ ప్రాంతానికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ అనమాట ఇంకా ఎఫిషియన్స్గా చూడడానికి అనమాట అవకాశం వస్తుంది. సో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఏం చేస్తున్నాయంటే వాటి యొక్క పవర్స్ని కొంత వేరే వాటితో షేర్ చేస్తున్నాయి. అది ఏంటి అంటే ఒకటి మున్సిపాలిటీస్, ఇంకొకటి అనమాట పంచాయత్స్. ఇలా అనమాట ఒక డెమోక్రటిక్ సెటప్లో మనకి ఈ టైప్ ఆఫ్ పవర్ షేరింగ్ కూడా కనిపిస్తుంది. అంటే జస్ట్ పవర్ అంతటినీ కూడాను ఒక సెంట్రల్ లెవెల్లోనే కాకుండా ఆ పవర్ని స్టేట్స్కి, లేకపోతే స్టేట్స్ ఆర్ ప్రావిన్సెస్ అనుకుంటూ కూడా కొన్ని కొన్ని ప్రాంతాలు పిలుస్తూ ఉంటారు. సో ప్రావిన్సెస్కి కూడాను పవర్ షేర్ చేయడం, దీన్నే మనం ఏమంటాం అంటే ఫెడరలిజం అని అంటాం. సో ఈ ఫెడరలిజం గురించి మనం నెక్స్ట్ చాప్టర్లో నేర్చుకుంటాం. దీని గురించి చాలా డీటెయిల్గా నెక్స్ట్ చాప్టర్లో నేర్చుకుందాం. థర్డ్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్, ఇది ఎవరికి హెల్ప్గా ఎక్కువగా చేస్తుందంటే డిఫరెంట్ సోషల్ గ్రూప్స్ అయితే ఉంటాయి కదా సొసైటీలో, అందులో మైనారిటీస్కి అనమాట వాళ్ళకంటూ పవర్ అనేది ఫెయిర్గా షేర్ చేయడానికి ఈ థర్డ్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్ అనేది ఎంతగానో హెల్ప్ చేస్తుంది. సో దీని గురించి అర్థం చేసుకోవాలంటే మళ్ళీ తిరిగి 9th క్లాస్లోని మనం ఈ ఎలక్షన్ ప్రాసెస్ గురించి ఒక్కసారి చూద్దాం. అక్కడ 9th క్లాస్లో మనం ఏం చెప్పాం, అన్ని కాన్స్టిట్యూన్సీ నుండి ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఎన్నిక అవుతారు. సో నేషనల్ లెవెల్లో చూసుకున్నట్లయితే లోక్సభకు ఒక ఎంపీ ఎన్నిక అవుతారు. అదే రకంగా స్టేట్ లెవెల్లో చూసుకున్నట్లయితే అక్కడ కాన్స్టిట్యున్సీస్లో అయితే ఎమ్మెల్యే ఒకరు ఎన్నిక అవుతారని కూడా చెప్పాం. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఏం చెప్పుకున్నాం, కొన్ని కాన్స్టిట్యున్సీస్కి మైనారిటీస్ని కేవలం ఆ ప్లేసెస్ని అనమాట రిజర్వ్ చేసేస్తూ ఉంటాం. సో ఆ ప్రాంతంలో ఉదాహరణకి ఒక ట్రైబల్ ఏరియా ఉంది. ఆ ట్రైబల్ ఏరియాలో లోక్సభ ఎలక్షన్స్ జరిగితే ఒక ట్రైబల్ పర్సన్ ఎంపీగా పోటీ చేయాలి. సో వేరే క్యాస్ట్కి సంబంధించి, వేరే కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అనమాట అక్కడ పోటీ చేయకూడదు. సో ఆ ప్రాంతాన్ని ఏం చేస్తున్నాం, ఒక ట్రైబల్ పీపుల్కి అనమాట రిజర్వ్ చేసేస్తున్నాం ఆ కాన్స్టిట్యున్సీస్ని. అదే రకంగా ఇంకా ఎస్సీకి సంబంధించిన ప్లేసెస్ కొన్ని హైగా ఉంటాయి. సో ఆ ప్రాంతం నుండి ఒక ఎస్సీ క్యాండిడేటే కేవలం అనమాట ఆ ప్రాంతం నుండి ఎమ్మెల్యేగా అయితే ఎమ్మెల్యేగా, ఎంపీగా అయితే ఎంపీగా పోటీ చేయాలి. సో ఈ రకంగా చూసుకున్నట్లయితే అక్కడ ఆ ప్రాంతాన్ని ఎస్సీకి మనం రిజర్వ్ చేస్తున్నాం. దీనివల్ల ఈ ప్లేసెస్ని మనం రిజర్వ్ చేయడం వల్ల ఏమవుతుంది, సో ఇక్కడ మహిళలకి, మైనారిటీ సెక్షన్స్కి ఇక్కడ ఈ ప్లేసెస్ని రిజర్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కూడాను పవర్ అనేది వస్తుంది, వాళ్ళకి కూడా మనం పవర్ షేర్ చేస్తున్నాం. ఉదాహరణకి మనం పార్లమెంట్ తీసుకున్నట్లయితే పార్లమెంట్ ఏంటి, మన దేశానికి సంబంధించి ఏ రకమైన చట్టాలనైనా, ఏ రకమైన డెసిషన్ అయినా తీసుకునేది ఏది అంటే పార్లమెంట్. ఒకవేళ కానీ పార్లమెంట్లో ఈ మైనారిటీస్ గెలకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళ యొక్క డెసిషన్ అనమాట తీసుకునే వాళ్ళు పార్లమెంట్లో లేకపోతారు. సో ఇలా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఈ మెజారిటీకి తెలియకపోవచ్చు. సో వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళకి ఏదైతే కావాల్సిన నీడ్స్ ఉంటాయో అవన్నిటిని కూడాను వాళ్ళకి అవగాహన ఉండకపోవచ్చు. ఎప్పుడైతే ఈ రకంగా రిజర్వ్ చేసి వాళ్ళకి తీసుకుని వచ్చేసి మరి ఇక్కడ పవర్ షేరింగ్ ఇస్తే, వాళ్ళకి పార్లమెంట్లో అవకాశం ఇస్తే వాళ్ళు వాళ్ళ తరపున ఏమి కావాలి, వాళ్ళకి ఏం నీడ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పుకునే అవకాశం వస్తుంది ఈ రకమైన పవర్ షేరింగ్ వల్ల. నెక్స్ట్ ఇంకొక మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే ఇది నిజంగా ఒక డెమోక్రటిక్ సెటప్ అనమాట అద్దం పట్టేలా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా పవర్ ఉండాలి, ఈక్వాలిటీ ఉంటుంది అనుకోని అనమాట ఈ రకంగా అద్దం పట్టే అవకాశం ఉంటుంది. అందుకొరకే అనమాట ఈ థర్డ్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఎవరైతే డిఫరెంట్లీ మైనారిటీ ఉంటాయో సోషల్ గ్రూప్స్ వాటికి కూడాను పవర్స్ అనమాట షేర్ చేయడం. ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్ ఏంటి అంటే దేని గురించి చెబుతుందంటే కోalition పార్టీస్ గురించి చెబుతుంది. సో ముందుగా ఇక్కడ కోalition పార్టీస్ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన డెమోక్రటిక్ సెటప్లో ఏం చేస్తున్నారంటే ఎవరైనా సరే ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలని అంటే ముందుగా వాళ్ళు అనమాట పార్టీ నుండైనా ఎలక్షన్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళు అనమాట ఇండిపెండెంట్గా అంటే ఎటువంటి పార్టీలో లేకుండా వాళ్ళు ఇండిపెండెంట్గా కూడాను పోటీ చేయొచ్చు. సో మన ఇండియాలో చూసుకున్నట్లయితే సెంట్రల్ లెవెల్లో బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ ఇలా అనమాట మనకు రకరకాల పార్టీలు అనమాట పోటీ చేస్తూ ఉంటాయి. అదే రకంగా కొంతమంది అనమాట ఇండిపెండెంట్గా కూడాను పోటీ చేస్తూ ఉంటారు, అంటే ఆ కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కోalition గవర్నమెంట్స్ అన్నాం కదా, ఇది కోalition గవర్నమెంట్స్ అంటే ఏంటి అని అంటే సంకీర్ణ ప్రభుత్వాలు అని అంటారు. సో ఇక్కడ ఏదైనా ఒక
పార్టీ అంటే ఇప్పుడు ఈ పార్టీస్ అన్నీ పోటీ చేస్తున్నారు. అదే రకంగా ఇండిపెండెంట్స్ అందరూ కలిసి పోటీ చేస్తున్నారు. సో వీళ్ళందరూ కలిసి ఎవరైనా ఒకరు గవర్నమెంట్ని ఫామ్ చేయాలని అంటే 50% ప్లస్ 1 సీట్ అంటే 50% ప్లస్ 1 సీట్ అనేది ఎవరు గెలుచుకుంటారో వాళ్ళే అనమాట ఇక్కడ పార్టీని వాళ్ళే అనమాట ఇక్కడ గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు. సో 50% ప్లస్ 1 సీట్ అంటే ఏంటి అని అంటే మన దేశాన్ని మొత్తానికి కూడాను కొన్ని భాగాలుగా విభజిస్తారు. సో ఆ భాగాన్ని ఏమంటారంటే కాన్స్టిట్యుయెన్సీ అని అంటాం, అంటే నియోజకవర్గం అని అంటాం. సో ప్రతి నియోజకవర్గం నుండి కూడాను కొంతమంది అనమాట పార్టీ తరపున కానీ ఇండిపెండెంట్గా కానీ పోటీ చేస్తారు. ఉదాహరణకి ఎక్స్ అనే కాన్స్టిట్యుయెన్సీ ఉంది. సో ఎక్స్ అనే కాన్స్టిట్యుయెన్సీలో ఏమవుతుంది, ఆ ఎక్స్ అనే కాన్స్టిట్యుయెన్సీ నుండి అనమాట ఒక బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీ, ఇంకా కొంతమంది ఇండిపెండెంట్స్ అనమాట పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఎవరో ఒకరు గెలుస్తారనమాట. అలా దేశం మొత్తం మీద ఇలా విభజించిన కాన్స్టిట్యున్సీస్లో నుండి ఒక్కొక్కరు కూడాను ఎంపీగా అయితే ఎంపీగాను, స్టేట్లో అయితే ఎమ్మెల్యేస్ అనమాట ఎన్నుకోబడతారు. ఇలా అనమాట మన దేశం మొత్తం మీద కూడాను కొంతమంది అనమాట గెలుస్తారు. అయితే గెలిచిన వాళ్ళు అనమాట ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే అందరూ ఒక పార్టీ వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చేస్తారు. ఇండిపెండెంట్స్ అనమాట వాళ్ళకి ఎవరికి సపోర్ట్ చేయాలంటే, ఉదాహరణకి బీజేపీకి సపోర్ట్ చేయాలంటే బీజేపీ వైపు వెళ్ళిపోతారు, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీకి సపోర్ట్ చేయాలంటే కమ్యూనిస్ట్ పార్టీ వైపు వెళ్ళిపోవచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలంటే కాంగ్రెస్ వైపు వెళ్ళిపోవచ్చు, లేకపోతే వాళ్ళకి అసలు ఎవరికి సపోర్ట్ చేయాలనుకోకపోతే వాళ్ళు అనమాట ఒకవేళ గెలిచే టీం వైపు ఉండాలనుకుంటే రూలింగ్ పార్టీలకి సపోర్ట్ చేస్తారు. సో ఆ పార్టీకి సపోర్ట్ చేయడం ఇష్టం లేకపోతే, రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేయడం ఇష్టం లేకపోతే ఆయన అపోజిషన్లో కూర్చుంటారనమాట ఇండిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. సో ఈ రకంగా అనమాట ప్రతి కాన్స్టిట్యున్సీ నుండి గెలుస్తారు. గెలిచిన వాళ్ళు అనమాట పార్టీస్ వాళ్ళందరూ కూడాను పార్టీ వైపుగా వెళ్ళిపోతారు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడాను 50% ప్లస్ 1 సీట్స్ అనేది గెలిచి ఉండాలి. ఎవరు గెలిచుంటే వాళ్ళు అనమాట ఇక్కడ ఏం చేస్తారంటే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు. సో ఇక్కడ ఉదాహరణకి 500 సీట్స్ ఉన్నాయి, మన దేశం మొత్తం మీద కూడాను 500 సీట్స్ ఉన్నాయి అనుకుంటే ఇప్పుడు ఏం చేయాలంటే 250 అనేది 50% సీట్స్ అనమాట. 500లో 50% 250. సో ఎవరైతే 250 ప్లస్ 1 సీట్ అంటే 251 సీట్స్ ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళే అనమాట ఇక్కడ ఏం చేస్తారంటే గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని పొలిటికల్ పార్టీస్ కూడాను ఏదైనా ఒక పొలిటికల్ పార్టీస్కి ఉదాహరణకి బీజేపీకి కానీ 251 సీట్స్ లేకపోతే అంతకన్నా ఎక్కువ వస్తే వాళ్ళు దర్జాగా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. కానీ కొన్ని సిచ్యువేషన్లో ఏమవుతుందంటే వాళ్ళు అనమాట 200 సీట్సే రావచ్చు, అంటే 251 కన్నా ఇంకా తక్కువగా రావచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వేరే పార్టీ వాళ్ళతో కానీ లేకపోతే ఇక్కడ ఇండిపెండెంట్స్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళతో వాళ్ళు ఏం చేస్తారంటే పొత్తు పెట్టుకుంటారు. వాళ్ళతో వీళ్ళు ఏం చేస్తారంటే మింగిల్ అవుతారు. ఇలా మింగిల్ అయ్యి ఇలా పొత్తు పెట్టుకొని అనమాట ఏ పార్టీ అయితే 251 ప్లస్ అంటే 251 సీట్స్ అయితే ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ని అనమాట ఫామ్ చేస్తారు. ఇక్కడ ఈ కోalition గవర్నమెంట్స్ అనమాట ఎందుకు ఇంత ఇంపార్టెంట్, దీంట్లో పవర్ షేరింగ్ ఏముంది అని అంటే దీని వెనకున్న అంతరార్థం ఏంటి అని అంటే ఇక్కడ జరుగుతున్న ఈ పొలిటికల్ కాంపిటీషన్లో అంటే పొలిటికల్ పార్టీస్ మధ్య జరుగుతున్న కాంపిటీషన్లో పవర్ అనేది ఎవరో ఒక్కరి హ్యాండ్లో పెట్టకుండా అందరికీ కూడాను పవర్ అనమాట ఎన్నుకునే అధికారం, అదే రకంగా గవర్నమెంట్ని ఫామ్ చేసే అధికారం అనమాట ఈక్వల్గా మనం పవర్ షేర్ చేస్తున్నాం. సో ప్రతి పొలిటికల్ పార్టీకి కూడాను అదే పవర్ని అనమాట ఈక్వల్గా షేర్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక పార్టీ గెలిచినప్పటికీ కూడాను లాంగ్ రన్లో ఆ పార్టీ అనమాట కొద్దిగా రాంగ్గా పర్ఫామ్ చేసినా సరే ప్రజల ఇంట్రెస్ట్ని పక్కకు పెట్టి రాంగ్గా పర్ఫామ్ చేస్తే మనం అందరం ఏం చేస్తాం, వేరే పొలిటికల్ పార్టీని కానీ వేరే వాళ్ళని కానీ ఎన్నుకునే అధికారం అనమాట ఇస్తాం. వేరే వాళ్ళకి ఎన్నుకుని వాళ్ళకనమాట గవర్నమెంట్ ఫామ్ చేసే అధికారం ఇస్తాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పవర్ అనేది మనం ఈక్వల్గా షేర్ చేస్తున్నాం. అదే రకంగా పవర్ అనమాట ప్రజలు ఎవరికి నచ్చితే వాళ్ళకి అనమాట ఎవరైతే వాళ్ళకి సరిగ్గా ట్రీట్ చేస్తారో, ఎవరైతే వాళ్ళ తరపున అనమాట సరైన నిర్ణయాలు తీసుకుంటారో, ఎవరైతే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా నడుచుకుంటారని అనుకుంటారో వాళ్ళకనమాట వాళ్ళ పవర్ని షేర్ చేస్తారు. సో ఇదే అనమాట ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఫోర్త్ ఫార్మ్ ఆఫ్ పవర్ షేరింగ్. ఇక్కడ ప్రజల యొక్క ఇంట్రెస్ట్సే మేజర్, అదే రకంగా ప్రజల యొక్క డెసిషన్స్ అనమాట ఇక్కడ మేజర్ ఈ పవర్స్ అనమాట షేర్ చేయడానికి. సో ఇది ఫ్రెండ్స్ లెసన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.